వస్తానమాట మెయిన్ బోర్డు దగ్గరికి. ఇది ఆమోదించడమా రిజెక్ట్ చేయడమా అన్నటువంటిది ఉంటుంది. బోర్డు ప్రొసీజర్ లో ఉండేది అది. వీళ్ళుగా పెట్టరు బోర్డు వాళ్ళు అక్కడ. అందుకనినే దాంట్లో బోర్డు చైర్మన్లు వాళ్ళని పెట్టలేదు. ఎందుకని? అదే కారణం. సిట్టుకి నిబంధనలు తెలుసు కదా. ఇంకొకటి ఈ నెయ్యి ప్రొక్యూర్మెంట్, ఇప్పుడు వీళ్ళు ఏది చూసి చెప్తున్నారు గోళ్ళకి సంబంధించి? వీళ్ళు నోటికి వచ్చినట్టు చెప్పేస్తున్నారు అన్ని గోళ్ళల్లో ఇదే అనేసి. ఏం చూసి చెప్తారు? భోలే బాబా డైరీ నెయ్యి ఎక్కడికి వెళ్తే అక్కడ ఇంకా కల్తీ జరిగింది. అన్ని చోట్ల రాష్ట్రం అంతా అది ఇవ్వలేదే. మరి అప్పుడు అన్ని గోళ్ళల్లో ఎందుకు చెప్తున్నారు మీరు? అన్నాలయాల్లో ఎందుకు ప్రజలందరినీ కూడా తీసుకొస్తున్నారు? అట్లాగా ఇబ్బంది పెడుతున్నారు, అవమానిస్తున్నారు. ఇంకోటి, ఆ భోలే బాబాకి ఫస్ట్ పేరు హర్ష్ డైరీ. దానికి ఫస్ట్ అనుమతి ఇచ్చింది ఎవరు? చంద్రబాబే కదా. అనుమతి ఇచ్చింది చంద్రబాబు, బ్యాన్ చేసింది జగన్. దాన్ని వాళ్ళే పేరు మార్చుకుని వచ్చారు, హర్ష్ డైరీ వాళ్ళు. భోలే బాబా ఒరిజినల్ పేరు భోలే బాబా కాదు, హర్ష్ డైరీ. హర్ష్ డైరీని చంద్రబాబు టైంలో అది కూడా ఎప్పుడు అప్రూవ్ చేశారు? వాళ్ళు చెప్తోంది వైసీపీ ప్రొజెక్ట్ చేస్తోంది. ఎలక్షన్స్ అయిపోయి ఓడిపోయారు కదా, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఓకే చేశారట అది. దాన్ని ఆ తర్వాత వీళ్ళు వచ్చినప్పుడు బ్యాన్ చేశారు. అది మేబీ ఇది వచ్చాక అనుకుంటా. ఏది ఇప్పుడు ఎన్డీటీవీ నివేదిక అంటున్నారు కదా, అదే ఈయన చేయించింది సుబ్బారెడ్డి. ఇది 22లోనే ఆయన ఇచ్చింది రిపోర్టు. ఇదే ఆయన ఆదేశం.